బస్రా నావికుడు. బస్రాలో పూర్వం అబుల్ఫవారిస్ అనేవాడుండేవాడు. అతను ఆ నగరంలోని నావికులందరికీ పెద్ద. సముద్రాల మీద అతను చూడని రేవులేదని చెప్పుకునేవారు. ఒకనాడు అబుల్ఫవారిస్ సముద్రతీరాన తన కలాసుల మధ్య కూర్చొని ఉండగా ఒక వృద్ధుడు అతని వద్దకు వచ్చి, నీ ఓడను 6 నెలల పాటు బాడుగకు తీసుకుంటాను, కిరాయి ఎంతో చెప్పు అని అడిగాడు. 1000 బంగారు దీనారాలు ఇవ్వండి అన్నాడు నావికుడు అబుల్ఫవారిస్. వృద్ధుడు వెంటనే అతనికి అంత సొమ్ము ఇచ్చి, రేపు మళ్లీ వస్తాను, మాట తప్పితే ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు. నావికుడు ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళి తన ఓడను ప్రయాణానికి సిద్ధం చేసి తన భార్యకు బిడ్డలకు వీడ్కోలు చెప్పి రేవుకు వచ్చాడు. అక్కడ ఆ వృద్ధుడు అతని కోసం ఎదురుచూస్తున్నాడు. వృద్ధుడి వెంట ఒక బానిస, అనేక ఖాళీ గోనె సంచులు ఉన్నాయి. అబుల్ఫవారిస్ సహాయంతో సంచులన్నింటినీ ఓడలో చేర్చి వృద్ధుడు తన బానిసతో సహా ఓడలోకి ఎక్కాడు. ఓడ రేవు నుంచి బయలుదేరి ఒకే దిక్కుగా 3 నెలలు ప్రయాణం చేసి ఒక లంకను చేరింది. వృద్ధుడు చుక్కాని వద్ద కూర్చొని ఓడను తిన్నగా లంకకు నడిపాడు. ఓడ తీరాన్ని తగలగానే లంగరు దింపారు. వృద్ధుడు తన బానిసనెత్తిన కొన్ని గోతాలు పెట్టి అబుల్ఫవారిస్ను వెంట పెట్టుకుని లంక మీదికి బయలుదేరాడు. కొద్ది గంటలసేపు నడిచి వారొక కొండను చేరుకున్నారు. వాళ్లు కొండమీదికి ఎక్కారు. అక్కడ విశాలమైన సమప్రదేశం కనిపించింది. అందులో 200కు పైగా లోతైన పెద్ద పెద్ద గుంతలు తవ్వబడి ఉన్నాయి. వృద్ధుడు అబుల్ఫవారిస్తో, నేనొక రహస్యం చెబుతాను, దాన్ని నీ మనసులోనే ఉండని. నేనొక వర్తకుణ్ణి. ఈ ప్రదేశంలో నేనొక పెద్ద రత్నాల నిధి కనిపెట్టాను. నువ్వు నాకొక ఉపకారం చెయ్యాలి. ఈ గోతిలో దిగి ముత్యపు చిప్పలు తోడు. ఈ సంచులన్నీ నింపుకుందాం. వీటిలో సగం నీకు, సగం నాకును. వీటితో మన ఇద్దరి జీవితాలు మహారాజులాగా వెళ్ళిపోతాయి అని చెప్పాడు. ఈ గుంటలలోకి ముత్యపు చిప్పలు ఎలా వచ్చాయి అని నావికుడు వృద్ధుణ్ణి అడిగాడు. ఈ గుంటలకు సముద్రానికి మధ్య సొరంగాలున్నాయి. వాటి గుండా గుల్లచేపలు వచ్చి ఈ గుంటలలో చేరుతాయి. మనిషి సహాయం కోసం నిన్ను వెంట తెచ్చాను. అందుచేత ఈ రహస్యం మరెవ్వరికీ తెలియనివ్వకు అన్నాడు వృద్ధుడు. నావికుడు ఆత్రంగా గుంటలోకి దిగాడు. దాని అడుగున ఎన్నో ముత్యపు చిప్పలున్నాయి. వృద్ధుడు తాళ్లు కట్టి తట్టను దింపి చాలాసార్లు ముత్యపు చిప్పలను పైకి తోడుకున్నాడు. చివరకు ఆయన, ఇంక ముత్యపు చిప్పలు తీయకు, వాటిలో ఒక్క ముత్యం కూడా లేదు, అన్నీ ఉత్త గుల్లలు అని కేకపెట్టాడు. అబుల్ఫవారిస్ ఆ గుంటలో నుంచి పైకి వచ్చి మరొక గుంటలోకి దిగాడు. అందులో అంతులేని ముత్యపు చిప్పలున్నాయి. చీకటి పడేదాకా అతను వాటిని తట్టలో పోసి వృద్ధుడికి అందించి తెగ అలసిపోయి, ఇక నాకు శక్తి లేదు, నన్ను పైకి లాగు అని కేకపెట్టాడు. నువ్వు ఆ గుంటలోనే ఉండు. నిన్ను పైకి తీసినాక నువ్వు నన్ను ముత్యాల కోసం చంపేస్తావేమో, నాకేమిటి నమ్మకం అన్నాడు వృద్ధుడు. నాకు అలాంటి ఆలోచన ఏ కోశానా లేదు, నా మాట నమ్మో అని అబుల్ఫవారిస్ కేకలు పెట్టాడు. కాని వృద్ధుడు వినిపించుకోకుండా కొండదిగి వెళ్ళిపోయి రేవు చేరి ఓడలో ప్రయాణమయ్యాడు. అబుల్ఫవారిస్ ఆ గోతిలో 3 రోజులు గడిపి ఆకలి దప్పులతో చాలా బాధపడ్డాడు. అతను బయటపడడానికి కారాడుతుంటే అతనికి మనుషుల ఎముకలు అనేకం తగిలాయి. వృద్ధుడు తనను మోసం చేసినట్టే ఇంకా చాలామందిని మోసగించాడన్నమాట. అబుల్ఫవారిస్ ఉత్తచేతులతో గుంట చుట్టూరా మన్ను పీకి చూస్తుంటే ఒకచోట చిన్న ద్వారం ఉన్నట్టు తోచింది. దాన్ని చేతులతోనే పెద్దది చేసిన మీదట అతను దూరేపాటి దారి కనపడింది. దానిగుండా అతను పాకుతూ వచ్చి కొంతసేపటికి మెడలోతు నీళ్లలో పడ్డాడు. చీకటిలో ఏమీ కనిపించలేదు. నీరు నోటికి ఉప్పగా ఉన్నది. ఆ నీటిలో ఈదుకుంటూ మరికొంత దూరం పోయాక దూరాన కొద్ది కాంతి కనపడింది. అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అది అతడున్న సొరంగానికి వెలుపలి ద్వారం. ఆ సొరంగాన్ని గడిచి అబుల్ఫవారిస్ సముద్రతీరం చేరుకున్నాడు. అతను నీటి ఒడ్డున కూర్చొని తన గతి ఇలా అయినందుకు ముందు ఏమి కానున్నదో అని విచారించసాగాడు. అతను సముద్రం మీదికి చూస్తూ ఉండగా ఏదో ఓడ అతని కనుచూపు మేరలోకి వచ్చింది. దాని నిండా మనుషులున్నారు. అతను చివాలున లేచి నిలబడి నెత్తిమీద తలపాగా తీసి గాలిలో ఎగరవేస్తూ గొంతు చించుకొని కేకలు పెట్టాడు. ఓడ అతనికేసి రాసాగింది. తనకు కలిగిన అనుభవం గురించి ఆ ఓడలోని వాళ్లకు చెప్పరాదని అతను నిర్ణయించుకున్నాడు. ఓడ అతని సమీపంలో ఆగి అతన్ని ఎక్కించుకున్నది. ఈ లంకకు ఎలా చేరావు అని ఓడలో ఉన్నవాళ్లు అతన్ని అడిగారు. నేనెక్కిన ఓడ సముద్రం మీద పగిలిపోయింది. ఒక కొయ్యపలక ఆధారంతో తేలి ఇక్కడికి కొట్టుకువచ్చాను అన్నాడు అబుల్ఫవారిస్. ఓడలో వాళ్లు అతని అదృష్టాన్ని కొనియాడారు. మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి అని అబుల్ఫవారిస్ వారిని అడిగాడు. మేము అబిసీనియా నుంచి వస్తున్నాము. మేము వెళుతున్నది హిందుస్థానుకు అన్నారు వాళ్ళు. నాకు హిందుస్థానానికి వెళ్లే పని ఏమీ లేదు అన్నాడు అబుల్ఫవారిస్ సంకోచంగా.
నీకు సంకోచం అవసరం లేదు. మాకు బస్రా పోయే ఓడలు ఎన్నో ఎదురు వస్తాయి. ఏదో ఒక ఓడలో ఎక్కించి నిన్ను బస్రా చేర్పిస్తాము అన్నారు ఓడవాళ్లు. వాళ్లు ఆ మాట అన్న మీదట అబుల్ ఫవారిస్ వారి ఓడలో ప్రయాణం చేయటానికి సమ్మతించాడు. ఆ ఓడ 40 రోజులు సముద్రం మీద ప్రయాణించినా ఒక్కసారి కూడా తీరం తగలలేదు. మీరు దారి తప్పలేదు గదా అని అబుల్ ఫవారిస్ ఓడవాళ్లను అడిగాడు. 5 రోజులుగా ఓడ ఎటుపోతున్నది మాకే అంతు చిక్కడం లేదు అని ఓడవాళ్లు నిజం బయటపెట్టారు. ఆ తర్వాత అందరూ చాలాసేపు ప్రార్థనలు చేశారు. మరికొంతసేపటికి ఓడలోని వారికి వింతలు కనపడ్డాయి. సముద్రంలో నుంచి ఒక స్తంభం లాంటిది పైకి వచ్చినట్టు కనపడింది. ఏదో మెరుపులాంటిది మెరిసింది. ఇంతకన్నా చిత్రమేమంటే ఎవరూ తెడ్డు వేయకుండానే, గాలి వీచకుండానే ఓడ దానంతట అది అతివేగంతో ప్రయాణిస్తున్నది. ఓడలోని వాళ్లు ఆశ్చర్యపడి అబుల్ ఫవారిస్ వద్దకు వచ్చి, మన ఓడ దానంతట అదే ఇలా శరవేగంతో నీటిమీద కదలటానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగారు. అబుల్ ఫవారిస్ కళ్ళెత్తి చూశాడు. అతనికి దూరాన ఒక కొండ కనిపించింది. అది సముద్రంలో నుంచి పైకి పొడుచుకు వచ్చింది. దాన్ని చూసి అతను బాధతో పెద్దగా మూలిగి చేతులతో కళ్ళు మూసుకుని చచ్చాం అంటూ గట్టిగా అరిచాడు. తర్వాత అతను ఓడలోని వాళ్లతో ఇలా అన్నాడు. సముద్రం మీద ఎప్పుడైనా దారి తప్పటం జరిగితే చుక్కాని తూర్పుకేసి పట్టమని మా నాన్న అంటుండేవాడు. ఎందుకంటే ఓడ పడమరకేసి పోతే అది సింహం నోరు వాతపడటం తప్పనిసరి అని ఆయన అనేవాడు. సింహం నోరు ఏమిటని ఆయనను అడిగాను. సముద్ర మధ్యంలో సృష్టికర్త ఒక మహాబిలాన్ని ఏర్పాటు చేశాడని, దానిని ఆనుకునే ఒక కొండ ఉంటుందని, ఆ బిలం పేరే సింహం నోరు అని, 100 మైళ్ల దూరంలో ఉన్న ప్రతి పడవని అది తనకేసి బలంగా లాగుతుందని, సింహం నోరుకు అందిన నౌక కొండను తాకి మునిగిపోవడమే తప్ప మళ్లీ తేలటం ఉండదని ఆయన చెప్పాడు. మనం ఇప్పుడు దానికే చిక్కుకున్నట్లున్నది. తమ నౌక వాయువేగంతో కొండను సమీపిస్తూ ఉండడం చూసి ఓడలోని వాళ్లు భయభ్రాంతులయ్యారు. త్వరలోనే అది సుడిగుండాన్ని చేరుకున్నది. ఆ సుడిగుండంలో ఎన్ని వేల నౌకలు భగ్నమయ్యాయో అవన్నీ సుడిగుండంలో పడి గుండ్రంగా తిరుగుతున్నాయి. ఓడలోని వారంతా అబుల్ ఫవారిస్ చుట్టూ మూగి, ఏం చెయ్యమంటారు? దయచేసి చెప్పండి అని వేడుకున్నారు. ఓడలో ఉన్న మోకులన్నీ తీసుకురండి. నేను సుడిగుండం గుండా ఈదుకుంటూ కొండవద్దకు వెళ్లి ఓడను ఒడ్డున పెద్ద చెట్టుకు కట్టేస్తాను అన్నాడు అబుల్ ఫవారిస్. అతను సముద్రంలోకి దూకి ఈదుతూ పోయాడు. అదృష్టవశాన ప్రవాహం అతన్ని తీరానికేసి తోసింది. అతను ఓడను తీరానగల ఒక పెద్ద చెట్టుకు కట్టేశాడు. తర్వాత అతను తినేటందుకు ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ కొండ ఎక్కాడు. ఎందుచేతనంటే కొంతకాలంగా అతనికి, ఓడలో ఉన్న అతని అనుచరులకు తిండిలేదు. కొండపైకి చేరేసరికి అతనికి ఒక అందమైన విశాలమైన మైదానం కనిపించింది. ఆ మైదానం మధ్యలో ఆకుపచ్చ రాతితో నిర్మించిన ఒక తోరణం ఉన్నది. అతను దాన్ని సమీపించి అక్కడ ఒక ఉక్కు స్తంభాన్ని చూశాడు. దానికొక నగారా కట్టి ఉన్నది. తోరణం నుంచి ఒక రాగి పలక వేళ్లాడుతున్నది. దానిమీద ఇలా రాసి ఉన్నది: పూర్వం అలెగ్జాండరు ఈ ప్రాంతానికి వచ్చి సింహం నోరు వల్ల గల ప్రమాదాన్ని గ్రహించి తన వెంట ఉన్న మేధావులతో సంప్రదించి ఈ నగారా ఏర్పాటు చేయించాడు. ఈ నగారాను 3 సార్లు కొట్టినట్టయితే సుడిగుండంలో చిక్కుకున్న నౌక ఏదైనా సరే వెంటనే బయటపడుతుంది. ఈ మాటలు చదువుకొని అబుల్ ఫవారిస్ వెంటనే కొండదిగి వెళ్లి తన అనుచరులతో ఈ సంగతి చెప్పాడు. తరువాత కొంత చర్చ జరిగింది. నగారా వాయించిన వ్యక్తి కొండదిగి వచ్చి సుడిగుండం నుంచి దూరంగా వెళ్లిపోయిన ఓడలో ఎక్కటం సాధ్యం కాదు. ఓడను కాపాడటం ముఖ్యం. నేను నగారా వద్దకు తిరిగి వెళ్లి దాన్ని 3 సార్లు కొడతాను. ఓడతో పాటు మీరందరూ ప్రాణాలు దక్కించుకోండి. నేను ఈ దీవిలో దిగబడిపోతాను. గత్యంతరం లేదు. నేనీ త్యాగం చేస్తున్నందుకు మీరు నాకొక ప్రత్యుపకారం చెయ్యండి. నౌకలో ఉన్న సరుకులలో సగం బస్రాలో ఉన్న నా భార్యకు, కొడుకులకు ఇవ్వండి. నా గతి ఏమైతే అదవుతుంది అన్నాడు అబుల్ ఫవారిస్ తన అనుచరులతో. అలాగే చేస్తామని ఓడలో వాళ్లందరూ ప్రమాణాలు చేశారు. అబుల్ ఫవారిస్ తోరణం వద్దకు తిరిగి వచ్చి ఒక కర్రతో నగారాను 3 సార్లు కొట్టాడు. దాని ధ్వని చుట్టుపక్కల కొండల నుంచి గొప్పగా ప్రతిధ్వనించింది. ఈ ప్రతిధ్వనులింకా ఆగకుండానే సుడిగుండంలో ఉన్న నౌక ఎక్కుపెట్టి విడిచిన బాణంలాగా సముద్రం మీదికి వెళ్లిపోయింది. ఓడలోని వారంతా గట్టిగా అరిచి అబుల్ ఫవారిస్కు వీడ్కోలు చెప్పారు. కాలక్రమాన ఆ ఓడ బస్రా చేరింది. అందులోని నావికులు ఓడలోని సొత్తులో సగం అబుల్ ఫవారిస్ భార్యకు, బిడ్డలకు అందజేశారు. అబుల్ ఫవారిస్ కుటుంబం తమ కుటుంబ పెద్ద తమకింక లేనట్టుగానే భావించి శోకాలు పెట్టారు. అక్కడ దీవిలో అబుల్ ఫవారిస్ ఆ రాత్రి తోరణం కింద పడుకొని నిద్రపోయి మర్నాడు లేచి తానింకా ప్రాణాలతో ఉన్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుని మైదానం మీదుగా నడవసాగాడు.
మైదానం మధ్యలో నల్లటి పొగ పైకి లేస్తూ ఉండడం అతనికి కనపడింది. మైదానంలో అనేక వాగులు పారుతున్నాయి. అతను 9 వాగులను దాటాడు. అతను ఆకలితోనూ అలసటతోనూ చచ్చిపోవటం తప్పనిసరి అనుకుంటుండగా కొంత దూరాన గొర్రెలు మేస్తూ కనిపించాయి. వాటిని చూడగానే అతనికి ప్రాణాలు లేచివచ్చాయి. దగ్గరలో మనుషులున్నారన్నమాట. అతను గొర్రెలున్న దిక్కుగా నడుస్తూ ఒక వింత ప్రాణిని చూశాడు. ఆ ప్రాణి ఒక దీర్ఘకాయుడైన యువకుడు. అతని ఒంటిమీద చిరిగిపోయిన ఎర్రటి కంబళి లాంటిది ఉన్నది. అతని తలకు ఒంటికి కవచం ఉన్నది. అబుల్ ఫవారిస్ ఆ యువకుణ్ణి పలకరించాడు. ఆ యువకుడు అతన్ని ఎదురు పరామర్శించి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. అబుల్ ఫవారిస్ తానొక అభాగ్యుణ్ణని తెలిపి తనకు కలిగిన కష్టాలన్నీ ఆ యువకుడికి చెప్పుకున్నాడు. దీర్ఘకాయుడైన ఆ యువకుడు నవ్వి, నువ్వు అభాగ్యుడివి కావు, అదృష్టవంతుడివే. అందుకే సింహం నోరు నుంచి తప్పించుకున్నావు. ఇక నీకే భయమూ లేదు. నిన్నొక గ్రామం చేర్చుతాను అంటూ అబుల్ ఫవారిస్కు రొట్టెలు పాలు ఇచ్చి భోజనం చేయమన్నాడు. అబుల్ ఫవారిస్ దీర్ఘకాయుడిచ్చిన ఆహారంతో తన ఆకలిని తీర్చుకున్నాడు. ఇక్కడ ఎంతసేపని ఉంటావు? మా ఇంటికి వచ్చి కాసేపు విశ్రమించు అంటూ దీర్ఘకాయుడు అబుల్ ఫవారిస్ను వెంటబెట్టుకుని కొండదిగాడు. అక్కడ ఒక ద్వారం ఉన్నది. దానికి అడ్డంగా ఒక కొండరాయి పెట్టి ఉన్నది. ఆ దీర్ఘకాయుడు ఆ రాయిలో ఉన్న ఒక కంతలో చెయ్యి దూర్చి ఎత్తి పక్కన పెట్టి అబుల్ ఫవారిస్ను లోపలికి పోనిచ్చాడు. అబుల్ ఫవారిస్ ద్వారంలో గుండా లోపల ప్రవేశించగానే దీర్ఘకాయుడు ద్వారాన్ని తిరిగి రాతితో మూసి తన పనిమీద తాను వెళ్ళిపోయాడు. అబుల్ ఫవారిస్ ద్వారం దాటి ఒక అందమైన తోట ప్రవేశించాడు. దాని నిండా పళ్ళ చెట్లున్నాయి. ఆ తోట మధ్య ఒక ఇల్లున్నది. దాని చుట్టుపక్కల చాలా గుడిసెలు కనిపించాయి. అతను ఒక గుడిసెలో ప్రవేశించాడు. అక్కడ 10 మంది మనుషులున్నారు. వాళ్ళందరూ మోకాళ్ల మీద తలలు వాల్చి ఏడుస్తున్నారు. వాళ్లు తలలెత్తి చూసి, ఎవరు నువ్వు అని అడిగారు. తనకు దీర్ఘకాయుడు ఆతిథ్యమిచ్చాడని అబుల్ ఫవారిస్ వాళ్లతో అన్నాడు. నువ్వు కూడా ఈ రాక్షసుడి చేతుల్లో చిక్కుకున్నావా? వాడు గొర్రెల కాపరి వేషంలో తిరుగుతూ మనుషులను పట్టుకుని తింటూ ఉంటాడు అన్నారు వాళ్ళు. అదే సమయంలో దీర్ఘకాయుడు ద్వారానికి అడ్డం పెట్టిన రాయి తొలగించి తన గొర్రెలను తోటలోకి తోలి మళ్లీ ద్వారం మూసి తన ఇంట ప్రవేశించాడు. అందరి భోజనాలు అయ్యాక ఆ దీర్ఘకాయుడు ఆ మనుషులలో ఒకణ్ణి చంపి తిని సారా తాగి పడుకొని నిద్రపోయాడు. అబుల్ ఫవారిస్ మిగిలిన వాళ్లతో, ఎలాగూ చావు తప్పదు కనుక నేనే వీణ్ణి చంపుతాను, మీరు కాస్త సహాయపడండి అన్నాడు. కాని వాళ్లు చెయ్యి కాలు కదిపే స్థితిలో కూడా లేరు. అందుచేత అబుల్ ఫవారిస్ తానే నిప్పులో నుంచి 2 కట్టెలను తీసి వాటితో దీర్ఘకాయుడి కళ్ళు 2 పొడిచేశాడు. ఆ బాధతో ఆ రాక్షసుడు లేచి నిలబడి తన కళ్ళు పొడిచిన వాడి కోసం తడవసాగాడు. అబుల్ ఫవారిస్ సులువుగా వాడికి అందకుండా తప్పించుకున్నాడు. దీర్ఘకాయుడికి ఎంతసేపు తన గొర్రెలే తగిలాయి. వాడు ద్వారానికి అడ్డం ఉన్న రాయి తీసేసి గొర్రెలను బయటికి తరిమాడు. అబుల్ ఫవారిస్ అక్కడ ఉన్న గొర్రె చర్మం ఒకటి మీద వేసుకుని గొర్రెలతో పాటు బయటికి పారిపోవటానికి ప్రయత్నించాడు. కాని బయటికి పోయే గొర్రెల వీపులు తడుముతున్న దీర్ఘకాయుడు కనిపెట్టేశాడు. అయితే అబుల్ ఫవారిస్ తాను కప్పుకున్న గొర్రెతోలు రాక్షసుడి చేతిలో వదిలేసి తాను సముద్రం కేసి పరుగుతీశాడు. దీర్ఘకాయుడు అబుల్ ఫవారిస్ను వెంబడించి నీటిదాకా వచ్చి ఆగిపోయాడు. వాడికి ఈతరాదు. అబుల్ ఫవారిస్ ప్రాణాలు అరచేత పట్టుకుని ఈదుతూ కొండావతలి పక్క చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలివాడు కనిపించి అబుల్ ఫవారిస్ వృత్తాంతమంతా విని అతన్ని తన ఇంటికి తీసుకుపోయాడు. ఈ మనిషి కూడా నరభక్షకుడేనని తెలియగానే అబుల్ ఫవారిస్ హతాశుడయ్యాడు. అయితే అతను ఆ ముసలివాడి భార్యను మంచి చేసుకుని ఆమెకు ఇంటి పనులలో సహాయపడటానికి ఒప్పుకున్నాడు. ముసలివాడు అతన్ని గొర్రెలు కాసే పనికి నియోగించాడు. అందుకోసం అతన్ని గొర్రెల కాపరి ఉండే చోటికి పంపారు. ఒకనాడు అతను చెట్ల మధ్య తిరుగుతూ ఒక చెట్టు తొర్రలో పెద్ద తేనెపట్టు చూశాడు. ఆ రాత్రి అతను ఆ తేనెపట్టు గురించి గొర్రెల కాపరి భార్యతో చెప్పాడు. ఆమె మర్నాడు ఉదయం తేనె తీసుకురమ్మని అబుల్ ఫవారిస్ వెంట గొర్రెల కాపరిని పంపింది. దారిలో అబుల్ ఫవారిస్ ఆకస్మికంగా గొర్రెల కాపరి మీద పడి వాణ్ణి ఒక చెట్టుకు కట్టేసి తప్పించుకుపోవటానికి సముద్రంలోకి దూకి ఈదనారంభించాడు. అతను చాలా గంటల పాటు ఈదిన మీదట అతనికొక ఓడ తగిలింది. ఓడలో వాళ్లు అతన్ని చూసి ఓడను అతని వైపు నడిపించి అతన్ని ఎక్కించుకున్నారు. వాళ్లకు అతను తన కథ అంతా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అదృష్టవశాన ఆ ఓడ తిన్నగా బస్రాకే పోతున్నది. అబుల్ ఫవారిస్ 1 నెలకు ఇల్లు చేరుకొని తన వాళ్లను తిరిగి కలుసుకున్నాడు. అప్పటికి అతని తల పూర్తిగా నెరిసిపోయింది. అతను కొంతకాలం ఇల్లు కదలకుండా విశ్రాంతి తీసుకుని ఒకనాటి ఉదయం సముద్రతీరాన షికార్లు చేస్తుండగా మొదట తన ఓడను కిరాయికి తీసుకున్న ముసలివాడే కనిపించాడు.
వాడు అబుల్ ఫవారిస్ను గుర్తించక, నీ ఓడను 6 మాసాల పాటు కిరాయికిస్తావా అని అడిగాడు. వెనుక అడిగినట్టే అబుల్ ఫవారిస్ 1000 బంగారు దీనారాలు అడిగాడు. ముసలివాడు డబ్బు చెల్లించి మర్నాడు వస్తానని వెళ్ళిపోయాడు. మర్నాడు అబుల్ ఫవారిస్ తన ఓడలో ముసలివాణ్ణి, వాడి నౌకరును, సంచీలను ఎక్కించుకొని ప్రయాణమయ్యాడు. 3 నెలలు ప్రయాణం చేసి వాళ్లు ముత్యాలుండే దీవిని చేరారు. ఓడను సముద్రాన ఉంచి సంచీలతో సహా కొండపైకి ఎక్కారు. వెనకటిలాగే ముసలివాడు అబుల్ ఫవారిస్ను గోతులలోకి దిగి ముత్యపు చిప్పలు తోడమన్నాడు. నాకు దిగటానికి భయంగా ఉంది అన్నాడు ఫవారిస్. అపాయం ఉంటే నిన్ను దిగమంటానా? ఏమీ భయం లేదు, దిగు అన్నాడు ముసలివాడు. అబుల్ ఫవారిస్ మొండికెత్తాడు. తప్పేది లేక ముసలివాడు ఒక గోతిలోకి తానే దిగి తట్టలో ముత్యపు చిప్పలు పైకి పంపుతూ, చూశావా, ఏమీ అపాయం లేదు, నన్ను పైకి లాగు, ముసలివాణ్ణి, ఒంట్లో శక్తి లేదు అన్నాడు. దిగనే దిగావు గనక ఈరోజుకు నువ్వే పని చెయ్యి, రేపు నేను దిగి ఓడ నిండేటట్టు ముత్యపు తిప్పలు తీస్తాను అన్నాడు అబుల్ ఫవారిస్ ముసలివాడితో. ముసలివాడు చాలాసేపు ముత్యపు చిప్పలు పైకి పంపి, బాబూ, ఇక నా వల్ల కాదు, అలసిపోయాను అన్నాడు. ఇప్పుడు నీకు తెలిసి వచ్చిందా ముసలి పీనుగా? ఒకనాడు నన్ను ఇదే స్థితిలో ఇక్కడి గుంటల్లో వదిలిపోయావు. నా పేరు అబుల్ ఫవారిస్. ఎందరినో ఇలా చంపావు. దేవుడి దయ వల్ల నేను బతికి బయటపడ్డాను. నీ మూలంగా చచ్చిన వారందరినీ గుర్తు తెచ్చుకో అని అబుల్ ఫవారిస్ ముసలివాడున్న గోతిమీద ఒక పెద్ద రాయి కప్పి, నౌకరిచేత ముత్యపు చిప్పలు మోయించి తెచ్చి తన ఓడలో వేయించి ఇంటికి తిరిగి వచ్చి నావికుడి జీవితం మానేసి సుఖంగా జీవించాడు.